మెట్రో ట్రాక్ పై ఫ్లెక్సీ కూలడంతో సికింద్రాబాద్ హైటెక్ సిటీ మెట్రో సర్వీస్ కు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షం కారణంగా అమీర్పేటలో మెట్రో రైలు నిలిచిపోయింది. అరగంటకు పైగా మెట్రో సేవలు ఆగిపోయాయి. మెట్రో ట్రాక్ పై ఫ్లెక్సీ కూలడంతో సికింద్రాబాద్ హైటెక్ సిటీ మెట్రో సర్వీస్ కు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షం కారణంగా అమీర్పేటలో మెట్రో రైలు నిలిచిపోయింది. అరగంటకు పైగా మెట్రో సేవలు ఆగిపోయాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్ వైట్లా, కొద్దిసేపటి క్రితం కురిసిన అకాల వర్షంతో పూర్తిగా హైటెక్ సిటీ నుంచి ఉప్పల్ వెళ్లాల్సిన మెట్రో ట్రైన్ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది చెప్పొచ్చు. అయితే రెండు ప్రాంతాల్లో హైటెక్ సిటీ ఉప్పల్ ప్రాంతం సంబంధించి ఒకటి ప్రకాష్ నగర్ వద్ద ఒక పెద్ద హోర్డింగ్ సంబంధించిన ఫ్లెక్సీ ఒకటి పూర్తిగా ప్రకాష్ నగర్ రైల్వే ట్రాక్ పైన పడిపోవడం జరిగింది. అదే మాదిరిగా ఏదైతే హైటెక్ సిటీ వద్ద ఒక ఫ్లెక్సీ ఏదైతే వచ్చి ఆ ట్రాక్ పైన పడిపోవడం జరిగింది. దీంతో రెండు ప్రాంతాలు కూడా ఫ్లెక్సీలు అటు ట్రాక్ పైన పడిపోవడంతో ట్రైన్ రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. పూర్తిగా దాదాపు 40 నిమిషాల పాటు రాకపోకలు పూర్తిగా నిలిచివేసి ట్రాక్ పై ఉన్న ఏదైతే ఫ్లెక్సీని అటు అదైతే హైటెక్ సిటీ వద్ద ఉన్న ఫ్లెక్సీని తొలగించారు. కొద్దిసేపు క్రితమే ఫ్రెష్ ఉన్న ప్రకాష్ నగర్ ట్రాక్ పై కూడిన ఫ్లెక్సీ తర్వాత పెద్ద హోర్డింగ్ కూడా అధికారులు కొద్దిసేపు తొలగించడం జరిగింది. దీంతో పూర్తిగా ఈ రాకపోకలను ఇప్పుడే పునరుద్ధరించినట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ట్రాక్ పక్కనే ఉన్న ఫ్లెక్సీలు గాలికి ఏదైతే వర్షం కారణంగా గాలి దుమారంతో ఫ్లెక్సీలు వచ్చి ట్రాక్ పైన పడిపోవడం జరిగింది. దీనికి సంబంధించి గుర్తించిన అధికారులు వెంటనే మెట్రో రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దాదాపుగా ఏదైతే 40 నిమిషాల పాటు నిలిపివేసిన ఉత్త రాకపోకని కొద్దిసేపు పొందించినట్టుగా అధికారులు పేర్కొంటారు. ప్రస్తుతానికి ప్రకాష్ నగర్ నుంచి ఏదైతే అమీర్పేట వద్ద హైటెక్ సిటీ వరకు వెళ్లే ట్రాక్ ను ఇప్పటికే పునరుద్ధరించడం, దీనికి సంబంధించి రాకపోకలు కొనసాగిస్తున్నట్టుగా మెట్రో రైలు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రకాష్ నగర్ లో ఉన్న పెద్ద హోర్డింగ్ పూర్తిగా దాన్ని తొలగించి ఆ ఫ్లెక్సీని కూడా తొలగించే ప్రయత్నం దాదాపు 40 నిమిషాల పాటుగా జరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే హైటెక్ సిటీ వద్ద ఫ్లెక్సీని కొద్దిసేపుగా తొలగించారు. అక్కడ నుంచి హైటెక్ సిటీ నుంచి ఇటు అమీర్పేట తర్వాత ఉప్పల్ వరకు కూడా రాకపోకుండా పునరుద్ధరించినట్టుగా అధికారులు పేర్కొంటారు. ఏదైనప్పుడు కూడా ఈ వర్షం కారణంగా వచ్చిన గాలితోటి పూర్తిగా ఫ్లెక్సీలు ట్రాక్ పక్కన ఉన్న ఫ్లెక్సీలు వచ్చి దీనిపైన పడడంతో పూర్తిగా రాకపోకలకి అంతరాయం కలిగిందని చెప్పి అధికారులు అంటారు. ఇప్పటికైతే ట్రైన్ లో దాదాపుగా 40 నిమిషాల పాటు అటు ప్రయాణికులు ట్రైన్ లో ఆగిపోవడం జరిగింది. ఎక్కడెక్కడ వాళ్ళు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించి మెట్రో రైలు అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఏదైతే డిలే అంటే కొంత ఫ్లెక్సీలు ట్రాక్ల పైన కూలిపోవడం వల్ల డిలే అయిందని చెప్పి ఎప్పటికీ అధికారులు ప్రకటించి ఉన్నారు. థ్యాంక్ యూ రమేష్ వైట్లా. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, జ్యోతి, సాయంత్రం ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం కొంత అతలాకుతలంగా మారిపోయింది. ఇదే నేపథ్యంలో మెట్రో రైలు ఏదైతే నాగోల్ నుంచి అటు హైటెక్ సిటీ వరకు ఒక కారిడార్ ఉంది, మరోవైపు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మరో కారిడార్ లో రైళ్లు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే చాలా ఫ్లెక్సీలు కూడా అంటే హోర్డింగ్లు అన్ని కూడా మెట్రో కారిడార్ కు పక్కన ఉన్నాయి. దాంతో
ఏదైతే భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు మరోవైపు ఉరుములు కూడా వచ్చాయి. అయితే ప్రకాష్ నగర్ లో ఒక భారీ హోర్డింగ్ కూలిపోవడం, దాంతో అది వచ్చి మెట్రో ట్రాక్ పైన పడడంతో రైళ్లు దాదాపు 45 మినిట్స్ అంటే 45 నిమిషాల పాటు మెట్రో రైళ్లు పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే దాన్ని తొలగించాము, రైళ్లన్నింటినీ కూడా పునరుద్ధరించామని చెప్పి మెట్రో అధికారులు ప్రస్తుతం చెప్తున్నప్పటికీ కూడా దాదాపు 40 నిమిషాల పాటు ఏం జరిగింది, మెట్రో రైళ్లు ఎందుకు అవి జర్నీ కావట్లేదు, అవి అన్ని కూడా ఎక్కడికక్కడ ఎందుకు ఆపేశారు అనేది తెలియక ప్రయాణికులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎక్కడి వారు అక్కడ స్టేషన్లలో ఆవేదన చెందినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడిప్పుడే మెట్రో రైళ్లన్నీ కూడా ఇక మళ్ళీ పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ 45 నిమిషాల పాటు మాత్రం జనమంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎవరైతే హైటెక్ సిటీ నుంచి అటు నేరుగా నాగోల్ వెళ్తున్నటువంటి జనం ప్రయాణికులందరూ కూడా కొంతమంది అమీర్పేటలో కొన్ని ట్రైన్స్ అయిపోతే ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రకాష్ నగర్ లో ఫ్లెక్సీ కూలడం వలన ఇదంతా జరిగిందని చెప్పి తర్వాత అధికారికంగా మెట్రో అధికారులు చెప్పినప్పటికీ వాస్తవానికి మెట్రో ట్రాక్ అనేది మెట్రో ట్రాక్ పైన వాడుతున్నటువంటి పవర్ కూడా చాలా హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇటువంటి హోర్డింగ్స్ పట్టినప్పుడు ఆ సమయంలో ఏదైనా ట్రైన్స్ కనుక ఉంటే చేయండి కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మెట్రో కారిడార్ పక్కన ఉన్నటువంటి హోర్డింగ్స్ ని తొలగిస్తారా, లేకపోతే గతంలో కూడా ఇదే సంఘటన జరిగింది. సరిగ్గా మనకు 1 year బ్యాక్ కూడా పడినటువంటి వర్షాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి పూర్తి స్థాయిలో మెట్రో కారిడార్ వెంట ఉన్నటువంటి హోర్డింగ్ ను తొలగిస్తారా లేదా అనేది కూడా కొంత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రయాణికులు కూడా ఈ విషయంలో అంటే రానున్నదంతా వర్షాకాలం, మరి ఈ ఎండాకాలం తర్వాత వచ్చేటటువంటి వర్షాకాలంలో ఇటువంటివి జరిగితే ఎక్కడికక్కడ ప్రయాణికులు తమ ఏదైతే ప్రయాణాలను నిలిపేసుకుంటే పరిస్థితులు ఏందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి.